ఒకటి వచ్చి 8వ తేదీ సోమవారం రోజు పూజ్యశ్రీ మాతాజీ గారి యొక్క ఆరాధన సందర్భంగా మైసూరు ఆశ్రమంలో కబీర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమం కూడా కబీర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది చెప్పి సందర్భంగా మేము సమయం మనం చేసుకుంటున్నాము. అక్కడే అంటే వైరాగ్య సంపన్నం భగవంతం దయామయం సంస్కృతం సర్వధర్మేష్యం భం భం బాబా సమాశ్రయే అన్వయ బాబా సమాశ్రయే. జై జై సద్గురు భం భం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వర. శ్రీదేవి టాకీస్ వెనుక భాగంలో బ్యాక్ సైడ్ ఉంది ఒక మందిరం. ఇది స్వామివారి స్వయంగా ఇక్కడికి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన హనుమ స్వాముల వారి ఇక్కడికి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. హనుమ స్వాముల తర్వాత మాతాజీ గారు రావడం జరిగింది. తర్వాత కబీర్ స్వాముల వారు కూడా తీర్థయాత్రలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి ప్రతి సంవత్సరము కూడా దీక్షా కార్యక్రమాలు, తర్వాత దీక్షా కార్యక్రమాలు దాదాపు అంటే 28 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కూడా దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ దీక్షలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా 21 రోజులు దీక్షలో ఉంటారు. చాలా కఠోరమైన దీక్ష ఉంటుంది. ఒక పూటే భోజనం ఉంటుంది. తర్వాత దుస్తులు ఒక వైట్ డ్రెస్ మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. కేవలము ఆ యొక్క కింద మాత్రమే అంటే మంచం మీద పనుకోకుండా చాప్ మీద మాత్రమే జంకాల మీద పనుకోవాల్సి ఉంటుంది. ఒక పూట మాత్రమే భోజనం 8 నుంచి 10 వరకు మాత్రమే భోజనం చేయవలసి ఉంటుంది ఆ కార్యక్రమంలో. తర్వాత ధ్యాన కార్యక్రమాలు 3-4 సార్లు ఉదయం 4 నుంచి 6 వరకు, తర్వాత మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు, సాయంత్రము 6 నుంచి 8 వరకు, అర్ధరాత్రి 12 నుంచి 2 వరకు ధ్యాన కార్యక్రమాలు చేసుకుంటూ దైవిక చింతనలో, ఆధ్యాత్మిక చింతనలో మనస్సును ఏకాగ్ర చిత్తంలో మనసడానికి స్వామివారి ఆశీర్వాదంతో మేము కార్యక్రమాలు ముందుకు పెట్టుకుంటున్నాం. ఆ గురుదేవుల ఆశీర్వాదం ఇంతవరకు కూడా ఎలాంటి విఘ్నము లేకుండా జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. తర్వాత రాయదుర్గం స్వాముల వారి యొక్క కుమారుడు శిష్యుడైనటువంటి అనురానంద స్వాముల వారి యొక్క శిష్య పరమాణుల్లో మేము కూడా భాగస్వాములం అవుతూ దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధ్యానము, భజన, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి వారము, ప్రతి గురువారము, పౌర్ణమి, దీక్షా కార్యక్రమాలు, తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పౌర్ణమి కార్యక్రమాలు మరియు గురువార కార్యక్రమాలు, కార్తీక సోమవార కార్యక్రమాలు, కార్తీక పౌర్ణమి కార్యక్రమాలన్నీ కూడా అన్నదాన కార్యక్రమాలు దిగ్విజయంగా గురుదేవుల ఆశీర్వాదాలతో ఈ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు నిర్వహించుకుంటూ మేము కార్యక్రమాలు ముందుకు చేస్తున్నాము. కాబట్టి యొక్క సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరియు ఆ పూజ్య గురుదేవులకు కూడా ఈ సందర్భంగా నేను సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బొమ్మం బాబా.